స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి సచ్చిన పాము అని, ఆయన తోక ఆడిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఉందని ఉద్ఘాటించారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. కడియం మాటలను సాక్ష్యంగా తీసుకుని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని సూచించారు. ప్రజల నుంచి వ్యతిరేకత తట్టుకోలేకనే కడియం అప్రూవర్గా మారారని సెటైర్లు గుప్పించారు. కడియంకు గన్పూర్ అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్ప గన్పూర్ అభివృద్ధితో పని లేదని విమర్శించారు. గన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని ఆరోపించారు తాటికొండ రాజయ్య. కడియం తనకు తాను రాజకీయ సమాధి కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డను రాజకీయ వారసురాలిని చేసుకోవటమే కడియం మార్క్ అని విమర్శించారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని, బినామీల పేరుతో కోట్లు వెనకేసుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపుల బరిలో కడియం ముందు వరుసలో ఉన్నారని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని, లేకపోతే కోర్టు ధిక్కారణ కింద కోర్టుకు పోవాల్సి ఉంటుందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ఫిరాయింపుల బరిలో ముందు వరుసలో ఉన్న కడియం శ్రీహరి ఈరోజు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తము ప్రజల నుండి వ్యతిరేకత, ఉన్న పార్టీ నుండి వ్యతిరేకత, ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకత తట్టుకోలేక ఈరోజు అప్రూవల్గా మారిండు కడియం శ్రీహరి గారు. సో నేరం చేసిండు, దొంగతనం బయటపడ్డది కాబట్టి ఈరోజు అప్రూవల్గా మారి ఈరోజు మరొక్కసారి మరి ప్రజలను మోసం చేయాలని నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేదా గన్పూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలి, రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు. మరి ఇక్కడ కూడా స్పీకర్ గారు కూడా దళితుడు, తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యే మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.